ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదిత్యనాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తున్నాడు, శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలైందని ఈ నియామకమే నిదర్శనమన్నారు నిరంజన్ రెడ్డి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మత ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కనీసం నీటిపారుదల శాఖపై పట్టు బిగించని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కూడా అదే కుట్రకు తెరదీసింది. ఏదైతే నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం చేపట్టింది. ఇతను గతంలో ఏపీకి సంబంధించి నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ గా పనిచేశారు. ఇతను అనేక రకాల కుట్రలు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖపై అనేక రకాల అడ్డంకులు సృష్టించారు. ప్రతి అడుగున అడ్డంకులు సృష్టించిన వ్యక్తిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుగా ఏ విధంగా నియమిస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం, నీటిపారుదల శాఖ నిపుణులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం స్పందించారు. ఆదిత్యనాథ్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. గురువు చంద్రబాబు ఆదేశిస్తున్నాడు, శిష్యుడు రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడని చెప్పేసి సందర్భంగా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తన మొదలైనడానికి ఈ నియామకమే నిదర్శనం అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తెలంగాణకు రుణపడి ఉంటారా, పదవిని లాగేస్తారనే భయంతో చంద్రబాబు ఆదేశాలు చెప్పేసి కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. నాడు జలయజ్ఞం ప్రాజెక్టు నుండి నిన్న పాలమూరు రంగారెడ్డి కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ కీలక పాత్ర అని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి సందర్భంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకిగా ముద్రపడిన వ్యక్తిని ఏ ప్రయోజనాల కోసం ఈ పదవిలో కూర్చోబెట్టారని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ ఆంధ్రకు కృష్ణా ప్రాజెక్టు నుండి నీటిని తరలించడంలో ఆయన కీలక పాత్ర అని చెప్పేసి ఏదైతే ఇటీవల బోటుకు ప్రాజెక్టు అప్పగింతపై తను కీలకంగా పనిచేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను లేవనెత్తారు. తెలంగాణ ఏర్పడిన నుండి గత 10 ఏళ్ళుగా ఆయన ఏపీ తరఫున కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణకు న్యాయం చేస్తారని ఏ విధంగా అనుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ వాదన తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద అక్రమ కోల్పోయి చేసిన వ్యక్తులను కాంగ్రెస్ ఆలోచన ఏంటి అని చెప్పేసి కూడా సందర్భంగా వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ లిక్విడేషన్ పథకాల్లో తెలంగాణ నీటిని తరలించడంలో ఆదిత్యనాథ్ కీలక పాత్ర, అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ విధంగా కృషి చేస్తారని చెప్పేసి మరోసారి కూడా మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టు జనవనరుల ఇది అపారమైన అనుభవం, అవగాహన ఉన్న ఎందరో జల నిపుణులు ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎంచుకోవడం వెనుక కారణాలు ఏంటి, మతలబేంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మీడియా పత్రికా పత్రంలో ఏమనేస్తారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ అంశాలను ఏమనేస్తారు. గతంలో జలయజ్ఞం వైఎస్ రాజశేఖర హయాంలో జలయజ్ఞంలో పనిచేసిన ఆదిత్యనాథ్ పాలమూరు రంగారెడ్డి కింద 16 ప్రాజెక్టులను అక్రమంగా ఆంధ్రాకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. నాటి నుండి నేటి వరకు కూడా ఆయన ఆంధ్ర వ్యక్తిగానే పనిచేస్తుందో ఆంధ్రాకు సొత్తుగానే వివరిస్తున్నారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ఆశయాలను ఎప్పుడు కూడా నెరవేర్చడానికి ఆయన వంతు సహకరించారు. ఒక వ్యక్తిగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టే ఈ వ్యవహారం ఉందని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని వెంటనే ఆయన పదవిని తొలగించాలని, తెలంగాణ నీటిపారుదల శాఖలో ఎంతో మంది అపారమైన అనుభవం ఉన్న మేధావులు ఆ శాఖకు సంబంధించిన అనుభవజ్ఞులు ఉన్నారని వారిని నియమించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ ఆయన ఆంధ్రకు మేలు చేకూర్చే విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే ఇటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంటే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో మరోసారి కూడా కుట్రలకు లేవనెత్తేందుకే ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ అడ్వైజర్ గా పెట్టినట్టు కూడా మనకు ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ కనీస అవగాహన లేకుండా, కనీస సోయి లేకుండా ఇలా ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కు పనిచేసే వ్యక్తిని తెలంగాణకు నియమించడం పట్ల ఒక తీవ్ర విమర్శలు లేవనెత్తుతున్నారు మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.